ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన మాసంలో వచ్చేటి నరసింహ ద్వాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. పాల్గొన మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొన మాసం. శిశిర ఋతువుకు ముగింపు పలికే పాల్గొన మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు భద్ర చతుష్టయము, విద్య నాడు మధుకం వంటి వ్రతాలు చేస్తారు. పాల్గొన శుద్ధ చవితి నాడు అవిఘ్న గణపతి వ్రతం అనగా పుత్ర గణపతి వ్రతం అని కూడా అంటారు. పంచమి నాడు అనంత పంచమి వ్రతము, సప్తమి నాడు అర్క సంపూట సప్తమి లాంటి వ్రతాలు, అష్టమి నాడు దుర్గాష్టమిగా కూడా పేర్కొన్న లలిత కాంతిదేవి వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమి వ్రతము, ఏకాదశి నాడు అమలక ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, చతుర్దశి రోజు మహేశ్వర వ్రతము, లలితా కాంతి వ్రతము జరుపుతుంటారు. పాల్గొన మాసము శుక్లపక్షము ద్వాదశి తిథి నాడు నరసింహస్వామిని పూజించే సాంప్రదాయం ఉంది. ఆయన విష్ణువు అవతారం. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని చంపాడు. నరసింహస్వామిని పూజించడం వల్ల జాతకంతో పాటు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి, శత్రువులు ఓడిపోయి రోగాలు నయమవుతాయి. హోలికా దహనానికి 3 రోజుల ముందు నరసింహస్వామిని పూజిస్తారు. విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాల్లో నరసింహ రూపం ఒకటి. ఇది మహావిష్ణువు యొక్క రౌద్ర రూపం. ఈ అవతారంలో శ్రీహరి మహావిష్ణుమూర్తి సగం మనిషి మరియు సగం భాగము సింహ రూపంలో రాక్షసరాజు హిరణ్యకశిపుని చంపాడు. తర్వాత ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించాడు. నరసింహ రూపాన్ని ధరించి రాక్షసరాజు హిరణ్యకశిపుని చంపాడు. ఆ రోజు నుండి ఈ పండుగ ప్రారంభమైందని భావిస్తారు. ఎవరైతే ఈ రోజు నరసింహస్వామిని స్మరిస్తారో, ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తారో అతని కోరికలు నెరవేరుతాయని విష్ణు యొక్క ఈ రూపం కూడా ప్రహ్లాదునికి వరం ఇచ్చాడు. దీనితో అతని రోగాలు, దుఃఖాలు మరియు దోషాలు కూడా ముగుస్తాయి. నరసింహస్వామిని పూజించే విధానం గురించి తెలుసుకుందాం. నరసింహస్వామిని పూజించాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. పసుపు, చందనము లేదా కుంకుమ తిలకాన్ని ధరించాలి. స్వచ్ఛమైన నీటిని వాడిన తర్వాత పాలలో పసుపు లేదా కుంకుమ కలిపి అభిషేకం చేయాలి. దీని తర్వాత దేవునికి పసుపు చందనం పోయాలి. తర్వాత కుంకుమ, అక్షంతలు, పసుపు పువ్వులు, పసుపు వస్త్రాన్ని ధరించాలి. తర్వాత పంచభక్ష పరమాన్నాలు సమర్పించి, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి, ధూప దీప నైవేద్యాలు ఇచ్చి హారతి ఇవ్వాలి. ఈ రోజున మహిళలు సీతామాత పూజ, విష్ణు పూజ చేసే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నరసింహ ద్వాదశికి ముందు 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుమూర్తికి క్షీరాన్నం నివేదిస్తే అభిష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పాల్గొన శుద్ధ ద్వాదశిని నరసింహ ద్వాదశి అంటారు. ఇంకా పాల్గొన మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ పుత్ర లాభాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.